హలో మిత్రమండలి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో స్లీపింగ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేర్చేసుకుందామండి. ఈ స్లీపింగ్ ఎగ్ ఏంటే బాబు, ఈ గుడ్డును వజ్జోబెట్టమంటావు ఏంటి అని చెప్పి చాలామందికి కోపం వచ్చేసే ఉంటుంది నా మీద ఈ పాటికి. లేదండి, ఇది నేను ఫన్నీగా పెట్టుకున్న పేరు. దీనికి ఎగ్జాక్ట్ నేమ్ ఏంటో నాకు తెలీదు, అందుకే నేను స్లీపింగ్ ఎగ్ అని పెట్టేశాను. దీనికి అసలు స్టోరీ ఏంటో నేను మీకు ముందు ఈ లాంగ్ వీడియోలో చెప్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దాము. ఈ స్లీపింగ్ ఎగ్ కర్రీలో మనకి మెయిన్గా కావాల్సింది గుడ్లు, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక బాండీ తీసుకోండి. అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి ఆవాలని జీలకర్రని కొంచెం సేపు వేయించుకోవాలి. చిటపట అని చిందేస్తేనే మనకి ఆవాలు చేదు తగలకుండా ఉంటుందండి. లేకపోతే ఆవాలు చేదుగా మనకి కర్రీ అంతా తగులుతూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. కరివేపాకు నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేస్తాను, ఎందుకంటే అది మన హెయిర్కి చాలా మంచిదండి. అందుకనే ఆ తర్వాత మనం ఇందులో చిల్లీస్ అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కోసుకోవాలండి ఈ కర్రీలో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి మనం ఇక్కడ పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేస్తున్నాము. మీరు ఈ కర్రీ అనే కాదు, వేరే ఏ కర్రీలో కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసి చూడండి, త్వరగా వేగుతాయి. ఒక్కసారి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అవుతూ ఉండగానే టమాటోస్ని కోసుకొని మిక్సీకి వేసి ప్యూరీ పట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, అందులో వేసేసి ఈ టమాటో ప్యూరీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా ఉడకపెట్టాలి. ఈ వాటర్ ఉడికేలోపు అసలు దీనికి స్లీపింగ్ ఎగ్ కర్రీ అని ఎందుకు పెట్టానో చెప్పేస్తాను. ఎప్పుడు పిల్లలు ఏదో ఒక వెరైటీ కావాలి అంటారు కదా. ఇప్పుడు పెనం మీద ఎగ్ని వేస్తే ఆమ్లెట్ అంటారు, ఫుల్గా ఎగ్ను ఉడకపెడితే టొమాటో ఎగ్ కర్రీ అని ఏదో అంటారు కదా. మనం టమాటో ఎగ్ కర్రీ అని కానీ వేరే ఏ పేరు చెప్పినా కానీ పిల్లలు అదే ఇదే అంటారు కదా. అలా కాకుండా ఇలాగ స్లీపింగ్ ఎగ్ అంటే ఇప్పుడు ఇది ఆమ్లెట్ లాగా కూరలో చక్కగా బొజ్జు ఉంటుంది కదా టమాటో కూరలో, అందుకనే నేను దీనికి స్లీపింగ్ ఎగ్ కర్రీ అని పెట్టేశానండి. అంతకు మించి ఏం లేదు, పెద్ద స్టోరీ అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి తగిన ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా. ఈ వాటర్ వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన తర్వాత ఏంటంటే మనకి కొంచెం ఆయిల్, వాటర్ పైకి వస్తాయి కదా. వచ్చినప్పుడు ముందుగానే నేను ఒక చిన్న బౌల్లో ఎగ్ని పగలగొట్టి పెట్టుకుంటాను, ఎందుకంటే అప్పటికప్పుడు పగలగొట్టుకుంటే సడన్గా మనకి పెంకులు పడే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మాకు పడవని అంటే యు ఆర్ వెరీ గుడ్ యాక్చువల్గా. లేదు మాకు పచ్చిది వేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు ఇంకోలా కూడా చేసుకోవచ్చు, ఎలాగో చెప్తాను. ఈ ఎగ్ వేసిన తర్వాత అస్సలు గెరిట పెట్టి కలపకూడదండి. మూత పెట్టి బాగా ఆ స్టీమ్కి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇంకో వైపుకి జాగ్రత్తగా ఫ్లిప్ చేసి ఉడకపెట్టుకోవాలి. ఇంకోలా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. మాకు పచ్చిది చేసుకోవడం ఇష్టం లేదు అన్నోళ్ళు ఇలా చేసుకోండి. కర్రీలో డైరెక్ట్గా పచ్చిది ఇష్టం లేని అన్నోళ్ళు బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ని డైరెక్ట్గా వేసేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంటే కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత దాని మీద ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మన కర్రీలో వేసేసుకోవడమే. కానీ ఈ ఎగ్కి ఆ ఎగ్కి చాలా తేడా ఉంటుందండి. ఈ ఎగ్ ఏంటంటే ఉడికిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. అదే మనం డైరెక్ట్గా కర్రీలో వేసేసుకున్న ఎగ్ ఏంటంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. అదే, అంతకుమించి తేడా ఏం లేదు. పైన కొత్తిమీర వేసుకొని మన టేస్టీ స్లీపింగ్ ఎగ్ కర్రీ ఎంజాయ్ చేసేయడమే. ఇంతేనండి, చాలా సింపుల్. ఇంతకంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మన టొమాటో ఎగ్ కర్రీనే కొంచెం వెరైటీ నేమ్ తోటి చెప్పాను. అలాగే ఈ స్లీపింగ్ ఎగ్ కర్రీని మీ పిల్లలకి చెప్పండి, ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసే మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.